ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం జరిగిందనమ్మా ఇంత వేదన పడిపోవడానికి? మీ నాన్న అడ్డమైన దారులు తొక్కినా నీకోసం అడ్డగోలుగానే సంపాదించి పెట్టినట్టున్నాడు కదా. ఇంకా వేదన పడిపోవడానికి ఏముంది నీకు? అదే అత్తయ్య, మీరన్నారే మా నాన్న అడ్డదారులు తొక్కి సంపాదించాడు అని. అది 100% కరెక్ట్ అత్తయ్య. ఇదిగో ఈరోజు ఆ పాపవే కావచ్చు నన్ను వెంటాడి వేధించడం మొదలుపెట్టింది. మా నాన్న మీకు చేసిన అన్యాయం పాపం గురించి నాకు తెలుసు అత్తయ్య. కానీ ఆయన దుర్మార్గుడే అయినా నేనేమనగలనా మనిషిని? కన్న తండ్రి కదా. అందుకేనేమో ఈరోజు ఆయన పాపం పండి అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. కానీ అత్తయ్య, ఆయన చేసిన పాపాలకి ఇప్పుడు శిక్ష మా నాన్నొక్కడే అనుభవించడం లేదు. తన వల్ల నేను కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి ప్రియా నువ్వనేది? అవునత్తయ్య, నాన్న చేసిన దుర్మార్గాలు శివకి తెలిసాయి. మీకు చేసినట్టే ఎంతో మందికి ఎన్నో అన్యాయాలు చేశాడు. అవన్నీ ఆయన అరెస్టుతో శివ ముందు బయటపడ్డాయి. దాంతో అటువంటి మనిషిగా నేను అల్లుడు కావాలి అని